హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో నేను కోయంబత్తూరు నుంచి వాల్పరై అనే ఒక హిల్ స్టేషన్ వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చే ఒక ఇంపార్టెంట్ పాయింట్ తలనార్ వ్యూ పాయింట్ అనే దాని గురించి చూపించబోతున్నాను. ఈ కోయంబత్తూరు నుంచి వాల్పరై వెళ్ళే దారిలోనే ఒక ఇంపార్టెంట్ డ్యామ్ ఆలియార్ డ్యామ్, అలాగే ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది, మంకీ వాటర్ ఫాల్స్ అని చెప్పి. ఈ రెండు ప్లేసెస్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి నా ఛానల్లో ఉంచాను, దాన్ని చూడండి. ఆ మంకీ ఫాల్స్ క్రాస్ చేసి వాల్పరై హిల్ స్టేషన్ వైపు వెళ్తున్నప్పుడు మీకు చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అవి వస్తాయి. వాటిలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ తలనార్ వ్యూ పాయింట్. దానితో పాటు దారిలో వచ్చే అన్ని ప్లేసెస్ చూపిస్తా, స్కిప్ చేయకుండా చూడండి. ఈ మంకీ ఫాల్స్ దాటిపోయిన తర్వాత ఆన్ ద వేలో చాలా వాటర్ ఫాల్స్ లాంటివి వస్తూ ఉంటాయి. నేను రైనీ సీజన్ జస్ట్ అలా కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళాను, సో వాటర్ ఫ్లో అనేది నార్మల్గా ఉంది. రైనీ సీజన్లో అయితే ఇంకా ఎక్కువ ఫ్లోతో వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది. వ్యూ పాయింట్స్ మాత్రం చాలా బాగుంటాయి. ప్రతి వాటర్ ఫాల్ దగ్గర ఒకసారి ఆగి ఆ వ్యూ పాయింట్స్ అన్ని ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఇది లోమ్స్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి హెయిర్ పిన్ బెండ్స్ వ్యూ చాలా బాగుంటుంది. నేను మాన్సూన్ సీజన్ టైంలో వచ్చాను కాబట్టి కొన్ని మొక్కలు కవర్ చేయడం వల్ల అన్ని హెయిర్ పిన్ బెండ్స్ క్లారిటీగా కనబడట్లేదు, కానీ కొంచెం డ్రై సీజన్లో వస్తే మాత్రం చాలా బాగుంటుంది వ్యూ. తప్పకుండా ఈ ప్లేస్లో ఆగండి. బట్ అక్కడ పార్కింగ్ స్పేస్ లేదు, కొంచెం ముందు ఎక్కడైనా ఆపుకొని చూడండి. ఓకే. కోయంబత్తూరు నుంచి వాల్పరై హిల్ స్టేషన్ వెళ్ళే దారిలో ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హెయిర్ పిన్ బెండ్స్. దాదాపుగా 40 హెయిర్ పిన్ బెండ్స్ వస్తాయి టోటల్ హిల్ పై దాకా వెళ్ళడానికి. సో వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్ ఫర్ అబ్జర్వింగ్ ద హెయిర్ పిన్ బెండ్స్ ఆఫ్ ఎ హిల్ స్టేషన్ ఈ వాల్పరై వెళ్ళే దారిలో వచ్చే లోమ్స్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి హెయిర్ పిన్ బెండ్స్ వ్యూ మాత్రమే కాకుండా మనకి ఆలియార్ డ్యామ్ వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది. ప్రజెంట్ నేను వచ్చింది మాన్సూన్ దరిదాపుల్లో కాబట్టి మీకు అంతా మొక్కలు అవి కవర్ చేసేసాయి, లేకపోతే వ్యూ అయితే ఇలా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఈ లోమ్స్ వ్యూ పాయింట్ దగ్గర పార్కింగ్ అది ఉండదు. అలాగే ఇక్కడ అందరూ పార్క్ చేసి దారిని బ్లాక్ చేస్తున్నారని చెప్పి ఈ ఎంట్రీ కూడా బ్లాక్ చేసేసారు. సో మీరు ఎక్కడన్నా సేఫ్ ప్లేస్లో వెహికల్ ఎవరికి ఇబ్బంది లేకుండా పార్క్ చేసుకుని ఆ పైనుంచి ఆ ఏలియార్ డ్యామ్ వ్యూ కానీ అలాగే పక్క నుంచి కనబడే హెయిర్ పిన్ బెండ్స్ వ్యూ కానీ చూడండి. దూరంగా కనిపించేది ఆలియార్ డ్యామ్ యొక్క వ్యూ. అది చాలా బాగా కనిపిస్తుంది ఈ ప్లేస్ నుంచి. ఇంకొంచెం ముందుకెళ్తే వాటర్ ఫాల్ టీ ఎస్టేట్ అని చెప్పి ఒక చిన్న టీ ఎస్టేట్ వచ్చి అలాగే ఒక చిన్న వాటర్ ఫాల్ అది ఉంటుంది. ఆ టీ ఎస్టేట్లోకి అది ఎంట్రీ లేదు, కానీ ఇలా సైడ్న వాటర్ ఫాల్ వ్యూ అది చూడొచ్చు. చక్కగా కాఫీ టీ అది అమ్ముతూ ఉంటారు.
మీకు ఏమైనా టీ పౌడర్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంటుంది ఫోటోజెనిక్గా. నెక్స్ట్ ఆన్ ద వేలో వచ్చే వ్యూ పాయింట్ వచ్చేసి టైగర్ హిల్ వ్యూ పాయింట్ అన్నారు. అక్కడ యాక్చువల్గా ఫాగ్ కవర్ చేయడం వల్ల నాకు క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు, కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కూడా ఆగండి. ఇది మీకు స్పెసిఫిక్గా ఇక్కడ సైన్ బోర్డ్లో కనిపించదు, కానీ గూగుల్ మ్యాప్లో చూసుకొని వెళ్తున్నప్పుడు ఈ లొకేషన్ ఐడెంటిఫై చేసి ఇక్కడ నుంచి ఆ వ్యూ పాయింట్ అది చూడండి. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే ఇంకొక వాటర్ ఫాల్ టీ ఎస్టేట్లో వచ్చి ఉంటుంది. దీనికి దగ్గర నుంచి ఎంట్రీ అయితే లేదు, కానీ దూరం నుంచి అయితే వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా లొకేషన్ అది చాలా బాగుంటుంది. రిఫ్రెష్మెంట్స్ అవి చక్కగా దొరుకుతాయి ఆన్ ద వేలో. ఆ మంకీ ఫాల్స్ అవి దాటేసిన తర్వాత మీకు మధ్యలో బ్రేక్ఫాస్ట్లు ఇలాంటివన్నీ చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి వ్యూ పాయింట్స్ ఏవైనా ఉంటే అక్కడక్కడ మంచి స్నాక్స్ లాంటివి అమ్ముతూ ఉంటారు. అలాంటివి తీసుకొని కొంచెం రిఫ్రెష్ అయ్యి ముందుకు వెళ్తూ ఉండండి. వ్యూ పాయింట్స్ కానీ ఆ జర్నీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మాన్సూన్ ఎండ్ అయిపోయే మంత్స్లో వస్తే, లైక్ ఆగస్ట్ మంత్ ఎండ్ నుంచి సెప్టెంబర్ ఆ టైంలో వస్తే మాత్రం జర్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, కోయంబత్తూరు నుంచి వాల్పరాయ్ వరకు కూడా. సో ఆన్ ద వేలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి హార్న్బిల్ వ్యూ పాయింట్. ఇక్కడ ఒకప్పుడు హార్న్బిల్ పక్షులు అవి ఉండేవి, సో అందుకని ఈ పేరు వచ్చింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు లేవు, కానీ వ్యూ పాయింట్ అది చూడొచ్చు. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకుంటారు. ఒక టైగర్ మ్యూజియం అని ఉంటుంది. ఆ టైగర్ మ్యూజియంకి అలాగే లోపల ఒక ఫారెస్ట్ వాక్ లాంటిది ఉంటుంది. ఆ ఫారెస్ట్ వాక్కి అండ్ ఆపోజిట్లో ఒక ఫ్లవర్ గార్డెన్ అది ఉంటుంది. అన్నిటికీ కలిపి కామన్గా టికెట్ అయితే తీసుకుంటారు. లోపలికి వెళ్ళి మన మ్యూజియము అలాగే ఫాజిల్స్ ఇవన్నీ చూడొచ్చు, ఫారెస్ట్ వాక్ అది చేయొచ్చు. అలాగే ముందుకు వెళ్తే ఒక వ్యూ పాయింట్ అది ఉంటుంది. ఫాగ్ లేకపోతే ఆ వ్యూ కూడా చాలా అందంగా కనబడుతుంది. ఇవన్నీ కవర్ చేసి మనం చక్కగా బయటకు రావచ్చు. ఇప్పుడు చూస్తుంది టైగర్ మ్యూజియం. ఈ టైగర్ మ్యూజియంలో విశేషాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి ఫారెస్ట్ వాక్ అది ఉంటుంది. ఆ ఫారెస్ట్ వాక్లో సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఫారెస్ట్ వాక్ అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు.
ఇదే హార్న్బిల్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుందని చెప్పి విన్నాను. బట్ ఆ రోజు ఫాగ్ కవర్ చేయడం వల్ల నేనైతే వ్యూ చేయలేకపోయాను. ఒక 10 minutes వెయిట్ చేసినా సరే ఫాగ్ క్లియర్ అవ్వలేదు. సో ఐ లెఫ్ట్ దిస్ ప్లేస్ అండ్ మూవ్ టు ఫారెస్ట్ వాక్. ఫారెస్ట్ అంటే చాలా ఎక్కువ అదేమి ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ చక్కగా ఎకో సిస్టమ్ మధ్యలో మంచి ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతున్నట్టు ఉంటుంది. ఆ మధ్యలో నడుచుకుంటూ వెళ్తే చెట్ల మధ్యలోంచి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఇది ఒక 400 to 500 meters అయితే దూరం ఉంటుంది, నడవాల్సిన దూరం. ఈ చెట్ల మధ్యలోంచి మీరు తిన్నగా వెళ్ళిపోయి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కేయచ్చు, లేదంటే కావాలంటే మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చి మళ్ళీ బయటకు రావచ్చు. అది అప్ టు యూ.
ఈ వెళ్ళే దారిలో వాటిలో ఇలా నెమళ్ళు అవి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. ఒక కన్జర్వేటివ్ ఏరియాలో కాకుండా వాటిని చూస్తే భలే ముచ్చటేస్తూ ఉంటుంది. ఈ హార్న్‌బిల్ వ్యూ పాయింట్ అది దాటిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మీకు ఒక సర్టెన్ రీజియన్ అంతా ఫుల్ మిస్ట్‌తో చల్లగా ఉంటుంది. మీకు అక్కడి దాకా ఉన్న అట్మాస్ఫియర్ వేరు, ఇప్పుడొచ్చే అట్మాస్ఫియర్ వేరు, అంటే కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్‌లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుందన్నమాట. చల్లగా ఉండి ఇక్కడ 2 బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఒకటి కార్వర్ మార్స్ స్టాట్యూ వ్యూ పాయింట్, అలాగే తలనార్ వ్యూ పాయింట్. ఈ ప్రదేశం గురించి మనం యాక్చువల్గా వీడియో అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. వాల్పరాయ్ వెళ్ళే రీజియన్లో మీకు కోయంబత్తూర్ దగ్గర ఉన్న టెంపరేచర్ వేరు, ఈ హార్న్బిల్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్న టెంపరేచర్ వేరు, ఈ తలనార్ దగ్గర ఉన్న టెంపరేచర్ వేరు, అలాగే మళ్ళీ వాల్పరాయ్లో దగ్గరికి వెళ్తే అక్కడ టెంపరేచర్ వేరు. మీకు కంప్లీట్ డిఫరెంట్ చేంజ్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట ఈ వెళ్ళే దారిలో. నెక్స్ట్ వచ్చే మేజర్ వ్యూ పాయింట్ వచ్చేసి తలనార్ వ్యూ పాయింట్. ఈ తలనార్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి మనం రెగ్యులర్ రూట్, ఐ మీన్ కోయంబత్తూర్ టు వాల్పరాయ్ రూట్ ఏదైతే వెళ్తున్నామో దాంట్లోని ఒక చోట సైడ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ఒక మిస్టీ రీజియన్ అనేది ఉండి ఇలా చిన్న చిన్న హట్స్లా ఉంటాయి. సో మెయిన్ రోడ్లోంచి సైడ్కి వచ్చి ఇక్కడి నుంచి మనం తలనార్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తాము. ఈ తలనార్ వ్యూ పాయింట్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఆ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటి లోపలికి వెళ్ళాలి. అక్కడ మనకి అప్పుడప్పుడు యానిమల్స్ అవి ఉంటూ ఉండడం వల్ల వాళ్ళు ఎంట్రీ బ్లాక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి తలనార్ వ్యూ పాయింట్ అనే ఏరియాకి వెళ్తాము. ఐ మీన్ కోయంబత్తూర్ టు వాల్పరాయ్ వెళ్ళే దారిలో ఆల్మోస్ట్ సమ్ 32 ఎయిర్పిన్ బిండ్ దగ్గర కొంచెం ముందుకెళ్తే తలనార్ వ్యూ పాయింట్కి సైడ్కి ఒక రూట్ వస్తుంది. దానికి వెళ్ళొచ్చు, చాలా బాగుంటుందని చెప్పారు. కాకపోతే వెళ్ళేదారిలో ఎలిఫెంట్స్ అవి ఎక్కువ వెళ్తూ ఉంటాయని చెప్పి వాళ్ళు ఎలిఫెంట్స్ అవి లేకపోతేనే పర్మిషన్ ఇస్తూ ఉంటారు. అవి ఆ రోజు మన అదృష్టం బాగుండాలి. నేను ఇది సెకండ్ టైం ఇక్కడ రావడానికి. నిన్న కూడా వచ్చాను. నిన్న కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఎలిఫెంట్స్ అవి ఉన్నాయి, అలౌ చేయమని చెప్పారు. ఇప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమని చెప్పారు. ఆ దారిలో ఒక ఫారెస్ట్ గార్డులు వాళ్ళు చెక్ చేస్తున్నారంట. ఒకవేళ ఏం లేకపోతే పంపిస్తారంట, లేకపోతే ఈ పాయింట్ ఉండదు, వేరే పాయింట్ చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, తలనార్ వ్యూ పాయింట్, దీన్ని తలనార్ స్నో పాయింట్ అని కూడా అంటారు. చాలా ఫేమస్ వ్యూ పాయింట్ ఇన్ వాల్పరాయ్. సెకండ్ డే కూడా మా లక్ పరీక్షించుకోవడానికి వచ్చి ఇక్కడ వెయిట్ చేసాం ఒక హాఫ్ అన్ అవర్ సేపు. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పర్మిషన్ వచ్చింది. అక్కడ ఎలిఫెంట్స్ అవన్నీ క్లియర్ అయిపోయాయి, ఐ మీన్ దారిలోంచి వెళ్ళిపోయాయి అని చెప్పి పర్మిషన్ అయితే ఇచ్చారు. సో ఎంట్రీ టికెట్ అది తీసుకుని ఇక్కడి నుంచి మేము తలనార్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మన వెహికల్లో ప్లాస్టిక్ అలాంటివన్నీ లేకుండా చెక్ చేస్తారు. అవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళాలి, ఎందుకంటే పైన రీజియన్ కన్సర్వేటివ్ ఏరియాలో ఉంది కాబట్టి. మీకు ఈ తలనార్ వెళ్ళే దారిలో కూడా ఆ వచ్చే వ్యూస్ కానీ, ఆ దూరంగా కనబడే హిల్స్ కానీ, ఆ వెళ్ళే రోడ్ కానీ, ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు, టెంపరేచర్ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. మీరు ఆ కోయంబత్తూర్ టు వాల్పరాయ్ రీజియన్లో వెళ్తున్నప్పుడు మీరు ఫీల్ అయ్యే టెంపరేచర్ కన్నా ఇక్కడ టెంపరేచర్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ కొంచెం చలి అది ఎక్కువ ఉంటుంది. కుదిరితే జాకెట్స్ అలాంటివి క్యారీ చేయండి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలతో వాళ్ళతో వెళ్తున్నప్పుడు. గాలి కూడా ఎక్కువ వేస్తుంది, దానివల్ల కోల్డ్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. జస్ట్ కొంచెం జాగ్రత్త వహించండి. వ్యూ పాయింట్ మాత్రం అల్టిమేట్ అని చెప్పచ్చు.
సో బేస్ పాయింట్ నుంచి ఒక 20 మినిట్స్ జర్నీ తర్వాత ఈ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ చిన్న టవర్ లాంటిది ఏర్పాటు చేశారు. ఆ వ్యూ అంతా సరౌండింగ్ పనోరమిక్ వ్యూ అంతా ఉంటుంది. అది చూడడానికి ఆ పైన బిల్డింగ్ పైకెక్కి చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఈ వాల్పరై వచ్చే దారిలో చూసిన వాటికంతా కొంచెం గ్రీనిష్ లష్గా చల్లగా డిఫరెంట్ వైబ్స్ అయితే ఇస్తుంది ఈ లొకేషన్. ఇది తలనార్ వ్యూ పాయింట్. ఇక్కడ వ్యూ పాయింట్స్ మొత్తం 360 డిగ్రీస్లో ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ వాల్పరై మొత్తంలో నాకు ఎక్కడైతే బాగా చలి అనిపిస్తుంది, చాలా షివరింగ్గా కూడా ఉంది ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత. ఇక్కడ కొంచెం వైల్డ్ లైఫ్ అది బాగా ఎక్కువ ఉంటుందన్నారు. పర్మిషన్ అది ఇచ్చిన తర్వాత పంపించారు. సో మీరు ఎప్పుడైనా దారిలో ఒకవేళ పొరపాటున ఏమైనా కనిపిస్తే అనవసరంగా కాల్ చేయడం కానీ అది చేయొద్దు, సైలెంట్గా ఉండండి. అండ్ ఈ వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మిస్ కావద్దు, ట్రై చేయండి. అట్లీస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే మీరు ఇక్కడ విజిట్ చేయడానికి. చాలా అంటే చాలా బాగుంది తలనార్ వ్యూ పాయింట్. దీన్ని తలనార్ స్నో పాయింట్ అని కూడా అంటారు. ముందుకెళ్తే తలనార్ వాటర్ ఫాల్స్ ఉంటాయి, కానీ అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అంట, ప్రజెంట్ అలో చేయట్లేదు. ఇక్కడ ఏం చెప్పారంటే మాకు ఈ తార్ రోడ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు వెళ్ళండి, దాటి వెళ్ళొద్దు అని చెప్పారు. సో అక్కడ దాకా నేను ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి, నేను చూపిస్తా. ఇది తలనారు వ్యూ పాయింట్, రండి చూపిస్తా. ఇదే తలనారు వ్యూ పాయింట్, చూడండి. సో ఈ తలనార్ రీజియన్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు మినిమం 1.5 అవర్ టైం పెట్టుకోండి. ఐ మీన్ బేస్ పాయింట్ నుంచి తిరిగి బేస్ పాయింట్ రావడానికి 1.5 అవర్ టు 2 అవర్స్ పెట్టుకుంటే ఎంజాయ్ చేయొచ్చు ఈ లొకేషన్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ వాల్పరై ట్రిప్లో మాత్రం అస్సలు మిస్ కావద్దు తలనార్ వ్యూ పాయింట్.
నెక్స్ట్ ఆ తలనార్ రోడ్లోంచి మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చేసి వాల్పరాయ్ వెళ్ళేటప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ కనబడుతుంది. అది కార్వార్ మార్స్ స్టాట్యూ వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. మీరు వచ్చిన టైంలో ఫాగ్ అది లేకపోతే మాత్రం ఆల్మోస్ట్ 200 to 300 degrees మొత్తం వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొక సైడ్ మాత్రం రోడ్ అది ఉంటుంది. పాయింట్ని కార్వర్ మార్స్ స్టాట్యూ పాయింట్ అంటారు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఈయనే ఆ కార్వర్ మార్స్, ఈయనే డిస్ట్రిక్ట్ని ఫౌండ్ అవుట్ చేశారని చెప్పి హిస్టరీ చెప్తుందని ఇక్కడ స్టాట్యూ పెట్టారు ఆయనకి గుర్తుగా. ఇక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. So that's it guys about Hornbill viewpoint, Talanar viewpoint, Carver Marsh statue viewpoint. కోయంబత్తూరు నుంచి స్టార్ట్ అయ్యి వాల్పరాయ్ రీజియన్ వరకు వెళ్ళే దారిలో వచ్చే మోస్ట్ బ్యూటిఫుల్ పాయింట్స్ ఆఫ్టర్ ఆలియార్ డ్యామ్ అండ్ మంకీ ఫాల్స్. ఆ కార్వర్ మార్ష్ స్టాట్యూ దాటి ఇంకొక 20 kilometers వెళ్ళిపోతే మనకి వాల్పరాయ్ హిల్ స్టేషన్ అయితే వచ్చేస్తుంది. ఆ వాల్పరాయ్ హిల్ స్టేషన్ గురించి నేను ఒక బ్యూటిఫుల్ వీడియో చేశాను, నా ఛానల్లో ఉంటుంది. టీ తోటల మధ్యలో ఉండే ఒక అద్భుతమైన గ్రామం, అస్సలు మిస్ కావద్దు, కంపల్సరీగా చూడండి. ఆ వీడియోలో కూడా మీకు మంచి మంచి టీ ఎస్టేట్స్ గురించి, వాల్పరాయ్ బ్యూటీ గురించి అంతా క్లియర్గా చూపించాను. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా కంటెంట్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో ఫస్ట్ నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు. హ్యావ్ ఏ గుడ్ డే.